ఇది గులాబీ పువ్వు, మందారం పువ్వు కాదు. నేను పెట్టుకునేదే గులాబీ పూలు. మందారం పూలు పెట్టుకుంటే పేలు పడతాయి నెత్తిలో, దండి ఎంటికలు. కాబట్టి నాకు ఎవరు పేలు చూసేవాళ్ళు ఉండరు. గులాబీ పువ్వు ఇది పువ్వు కోసుకునేటప్పుడు, గులాబీ పువ్వు కోసుకునేటప్పుడు నారుగా కత్తెరత కోసుకోవాలి. కత్తెరత కోసుకోకుంటే కంప ఉంటుంది. కంప గుచ్చుకునేది అనుకో చేతికి, ఈ పువ్వు ఎట్లా ఉందో అలాగే రక్తం వస్తుంది. తెలుసుకో మిత్రమా, మనం కూడా మన పడవ ప్రయాణం నారుగా బతుకుతుండాల. డబ్బులు ఉండాయని ఎంజాయ్ చేయకూడదు, డబ్బులు లేవని ఎట్లనో ఉండకూడదు. డబ్బులు ఉన్నప్పుడు ఒకటే విధం ఉండాలి, డబ్బులు లేనప్పుడు ఒకటే విధం ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఒకటే సాట పెట్టకూడదు. ఆడింత ఈడింత ఈడింత ఆడింత పెట్టుకోవాలి. అది లేనప్పటికీ ఉపయోగపడుతుంది. మా అమ్మని చూసి నేను డబ్బులు ఎత్తి పెడతాను. మా అమ్మ ఎట్లా ఎత్తి పెడుతున్నాడు, మా నాన్న ఎట్లా డబ్బులు ఎత్తి పెడుతున్నాడో నేను అట్లా ఎత్తి పెడుతున్నా డబ్బులు. అట్లా ఎత్తి పెట్టి మాకు ఇల్లు లేకున్నా కానీ, నాకు సన్నవిల్లప్పుడు పెళ్ళైనా కానీ ఎంతో ఉపాయంగా సంసారం తెచ్చిన. తిని తినక నా మొగుడు తెలక మొత్తం మందికి డబ్బులు ఇచ్చి, వడ్డీలకు ఇచ్చి, వడ్డీలు మట్టంగా అసలు ఇవ్వకపోయి వడ్డీలు ఇవ్వకపోయారు. లేకపోతే 10 ఎకరాలు కొనుక్కుంటాం ఈ ఆలూరులో. డబ్బులు తీసుకుపోయేటప్పుడు ఒక్కడు తీసుకుపోతాడు మిత్రమా. మనం డబ్బులు అడిగాలకు దాయాదులు అందరూ పెంచేస్తారు మిత్రమా. నాకు ఈ సెల్లులో ఎట్లా మాట్లాడేది తెలియదు. అప్పుడు ఎవరు వాళ్ళు కూడా నాకు తెలియదు. అందరూ మా వడ్డేపేట వాళ్ళకే డబ్బులు ఇచ్చినారు. మా ఆయన వడ్డేపేట వాళ్ళకి డబ్బులు ఇచ్చే ఎవరు దాయాదులైంది నాకు తెలియదు. ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టినాక వాళ్ళ దాయాదులు వాడు డబ్బులు తీసుకున్నాడులే, డబ్బులు తీసుకునే దాయాదులు ఇక్కడనే అనమాట. ఇప్పుడు అర్థాలు అవుతున్నాయి. వాళ్ళ దాయాదుల కాటికి పోయి డబ్బులు తీసుకోవచ్చు కదా. అప్పట్లో వాళ్ళ దాయాదులు ఇవ్వకపోయినారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని ముంచి వాళ్ళు సౌకర్యాలు అయ్యలే, వాళ్ళు ఇప్పుడు బాగున్నారు. అదేమ్మా, డబ్బులు ఎవరికే కానీ రూపాయి జారుకు రాదు. మనం ఒకరి కాటికి పోరాదు. మనం ఒక వస్తువు తెచ్చేసుకున్నామనుకో, మన కాడ డబ్బు లేకపోయినా కానీ మనం మెత్తబడి చచ్చిపోయినామనుకో, మన కొడుకులు, మన కోడళ్ళు, మన కమ్మలో, మన కడాలో ఏంటివన్నీ అమ్మి మనకు దేవసవారాలు చేస్తారు. డబ్బులు ఇయ్యరాదు. తీసుకుపోయినోడు జాచి, ఇచ్చినోడు తరుగు. ఎప్పటికైనా ఏ మాట అంటే ఏ మాట అంటారు.